కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా ధరలు మరోసారి పడిపోయాయి. రైతుల నుంచి కిలో ₹2 కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత పేరు చెబుతూ పూర్తి స్థాయిలో దగా చేస్తున్నారు వ్యాపారులు. కిలో ₹8 కొనుగోలు చేయాలని మంత్రి అచ్చెన్న ఆదేశాలిచ్చినా అవి ఎక్కడా అమలు కావడం లేదు. మార్కెటింగ్ శాఖ అధికారులు సైతం చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు సరైన ధరలకు కొనుగోలు చేయని పక్షంలో ప్రభుత్వమే రైతుల నుంచి కనీస మద్దతు ధరకు టమాటాను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశాలిచ్చినా వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా ధరలు మరోసారి పడిపోయాయి. రైతుల నుంచి కిలో ₹2 కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫోన్లలో అందిస్తారు. ధరణి కిషోర్, అటు చూస్తే టమాటా ధరలు రోజు రోజుకు దిగిపోతున్నాయి. మంత్రి ఆదేశాలు ఇచ్చినా వాటిని బేఖాతరు చేస్తూ వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ధరణి కిషోర్? పవన్, కర్నూలు జిల్లాలో టమాటా ధరలు మరొకసారి నెలచూపులు చూస్తున్నాయి. పూర్తిగా కనీస ధర కన్నా కూడా తక్కువ ధరకు ఈ టమోటాలను వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లాలోని బిల్లేకల్ టమోటా మార్కెట్ లో ఈ యొక్క టమోటా ధరలు పూర్తి స్థాయిలో పడిపోయాయి. ₹2 కంటే దిగువనే ఈ యొక్క టమోటాలను కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం మాత్రం గిట్టుబాటు ధరలు కల్పించాలి, సరైన పంటకు సరైన ధర చెల్లించాలని చెప్పి ఈ యొక్క ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కూడా వ్యాపారులు యథేచ్ఛగా వారి స్వలాభం కోసం రైతులను నట్టేయడం ముంచేస్తున్న పరిస్థితులు కనపడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే ఇటు ప్రభుత్వమే ఒకవేళ వ్యాపారుల నుంచి సరైన స్పందన లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఈ యొక్క అధికారులు ఎవరు కూడా స్పందిస్తున్న పరిస్థితి లేనట్టుగా తెలుస్తోంది. కూడా ఇటు ఈ యొక్క రైతులు ఏదైతే పంట తీసుకొస్తున్నారో వాటిని సరైన నాణ్యత లేదంటూ వ్యాపారులు పూర్తి స్థాయిలో కూడా ధరను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటు వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు కూడా చెప్తున్నది, ఏదైతే రైతుల వద్ద తాము కనీస ధర చెల్లించి ఇటు టమోటా జ్యూస్ యొక్క పంటను తరలించే ప్రయత్నం చేస్తే అది కూడా మార్కెటింగ్ శాఖకు వైబిలిటీగా లేదు. సో కాబట్టి ఆ నిధులు ఏదైతే మంత్రి గారు చెప్పినట్లుగా మేము చేయాలంటే కూడా నిధుల సమస్య కూడా ఉంది. అక్కడి నుంచి కమిషనరేట్ నుంచి మాకు నిధులు రావాల్సిన అవసరం ఉందన్న కోణంలో అధికారులు ఆబ్దిరికాట్ చెప్తున్న పరిస్థితులు. అయితే కిషోర్, ముఖ్యంగా టమాటా ధరలు ఈ మేరకు పడిపోవడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉన్నాయి? అంటే మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, ఇలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా రైతులు పెట్టినటువంటి ఆ విన్నపం ఏదైతే ఉందో ప్రభుత్వమే వారికి సబ్సిడీ ధరను కల్పించి టమాటా వారి దగ్గర నుంచి కొనుగోలు చేయాలి, వ్యాపారులను పక్కన పెట్టని చెప్పి రైతులు ఏదైతే అటు అభ్యర్థిస్తున్నారో ప్రభుత్వానికి, దానికి అధికారులు తక్షణంగా చర్యలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా? అయితే గత 2 వారాల క్రితం కూడా ఈ పత్తికొండ మార్కెట్ లో ఇదే పరిస్థితి తలెత్తినప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకొని కనీస ధర ₹8 నుంచి ₹8 వరకు చెల్లించాలి, ఒకవేళ లేని పక్షంలో ఇటు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు డబ్బు చెల్లిస్తుంది, వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి మంత్రి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పడిన పరిస్థితులు ఏంటంటే, వచ్చిన పంటలో వచ్చినటువంటి నాణ్యతను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పూర్తి స్థాయిలో సిండికేట్ గా తయారయ్యారు. ఒక మోస్తారు పెద్ద సైజు ఉన్నటువంటి గ్రేడ్ 1 వాటిని మాత్రమే కొనుగోలు చేస్తూ మిగతా పంటను పూర్తి స్థాయిలో రేటును దిగజార్చే పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ పంటను కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి టమోటా జ్యూస్ ఫ్యాక్టరీకి తరలించేందుకు ప్రభుత్వ అధికారులు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే అక్కడ కూడా ఇక్కడ కొనుగోలు చేసిన పంటను ₹4 నుంచి ₹6 మధ్యన చెల్లించి కొనుగోలు చేసిన పంటను అక్కడికి తరలిస్తే మార్కెటింగ్ శాఖకు పూర్తి స్థాయిలో నష్టం వస్తోంది, వైబిలిటీ రావట్లేదు. టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ వారు ₹4 కన్నా ఎక్కువగా ఇచ్చి కొనుగోలు చేయని నేపథ్యంలోనే ఈ యొక్క టమాటో ధరలు పూర్తి స్థాయిలో పడిపోతున్న నేపథ్యం ఉంది. అయితే మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్తున్నది, తమకు మంత్రి నుంచి ఆదేశాలు వచ్చాయి కానీ మార్కెటింగ్ శాఖకు సంబంధించి నిధుల కొరత ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా మేము నష్టానికి పెట్టుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే ఒకవైపు పొలంలో పంట పండించిన రైతులు వ్యవసాయ మార్కెట్ కు తీసుకురావడానికి ధర రాకపోతే నష్టపోతున్నామని ఏ విధంగా గగ్గోలు పెడుతున్నారో, ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా తమకు వైబిలిటీ రావట్లేదు, వేరే జిల్లాలకు తరలిస్తే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా మేము పెట్టుకోలేని పరిస్థితి, ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వస్తే తప్ప మేము ఆ పని చేయలేమన్నట్లుగా వారు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.